ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పార్లమెంట్ భద్రతా లోపంపై రెండో రోజు కొనసాగిన ఆందోళన, రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భజన్ లాల్, సౌర విలయం, కమ్యూనికేషన్ సిగ్నల్స్ కు అంతరాయం, మహిళా జడ్జికి లైంగిక వేధింపులు, ప్రజలలో సహనశీలత తగ్గుతోంది, సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ కౌల్, 11 ఏళ్ల బాలుడు తల్లిచే కిడ్నాప్, 6 ఏళ్ల తరువాత ట్రక్ డ్రైవర్ కి దొరికాడు, రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం, గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం, ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్, భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య, కలెక్టర్ గన్మెన్ దారుణ చర్య, ధోని జెర్సీ నెంబర్ 7 కు రిటైర్మెంట్, కొలెస్ట్రాల్ ని కరిగించే బచ్చలాకు. ఈరోజు వార్తలను చూద్దాం. పార్లమెంట్ భద్రతా లోపంపై రెండో రోజు కొనసాగిన ఆందోళన. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఉభయ సభలు వరుసగా రెండో రోజైన శుక్రవారం సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. తమ డిమాండ్ నుంచి విపక్ష ఎంపీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం నాటి అవాంఛనీయ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, భద్రతా లోపంపై ఉభయ సభల్లో చర్చలు జరపాలని వారు తేల్చి చెప్పారు. పార్లమెంట్ బయట మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి సభకు ఎందుకు రావడం లేదని వారు నిలదీశారు. పార్లమెంట్లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగంతుకులకు విజిటర్ పాస్లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతా లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకి ప్రకటించారు. కాగా లోక్సభలో ప్రయోగించిన పొగగొట్టాలను నిందితులు బూట్లలో దాచి సభలోకి తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎడమ బూటు కింది భాగంలో రబ్బరు పొరలతో చేసిన రహస్య అరలో వాటిని అమర్చుకుని సభలోకి ప్రవేశించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బూట్లను భద్రతా సిబ్బంది తనిఖీ చేయరని కనిపెట్టే ఈ మార్గాన్ని వారు ఎంచుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న కరపత్రాలలో మణిపూర్ హింసాకాండపై నినాదాలు ఉన్నట్లు తెలిపారు. రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భజన్ లాల్. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా శుక్రవారం భజన్ లాల్ శర్మ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీ బీజేపీ అగ్రనాయకత్వం సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భజన్ లాల్ శర్మ చేరుకున్నారు. సీఎం కుర్చీలో ఆయన కూర్చోగానే మాజీ సీఎం వసుంధరా రాజే ఆయన శిరస్సుపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. సీఎం శర్మ లేచి నిలుచుని రాజే సహా అక్కడున్న వారందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ నెల 12వ తేదీన జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన భజన్ లాల్ శర్మను తమ నేతగా ఎన్నుకున్న విషయం తెలిసినదే. సౌర విలయం, కమ్యూనికేషన్ సిగ్నల్స్ కు అంతరాయం. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తమకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత భారీ సౌరజ్వాలను గుర్తించింది. దీనివల్ల పొడిమిపై రేడియో కమ్యూనికేషన్ తాత్కాలికంగా మొరాయించింది. అమెరికా సహా పలు దేశాలలో 2 గంటల పాటు ఈ ఇబ్బంది తలెత్తింది. వజ్రపు మొనపై ఒక కాంతి ఒక క్రమంలో చెదిరిపోయి చిత్రించిన అందమైన వెలుగురేఖల్లా ఇది కనిపించింది. వీటిని ఎక్స్ కేటగిరీకి చెందిన సోలార్ ఫ్లేర్స్ గా నాసా పేర్కొంది. గత 20 ఏళ్లలో నమోదైన అత్యంత శక్తివంతమైన మంటలు ఇవేనట. సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు
పునఃసంధానమయ్యే క్రమంలో ఈ మంటలు చెలరేగుతుంటాయి. తీవ్రతను బట్టి వాటిని BCM, చివరగా అతి తీవ్రమైన మంటలను Xగా వర్గీకరిస్తారు. ఇవి వరుసగా ఒకదానికంటే మరొకటి 10 రెట్లు శక్తివంతమైనవంట. తాజా మంటలు X కేటగిరీలోనూ అతి తీవ్రతతో కూడినవిగా నాసా వివరించింది. వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కొద్దిసేపు రేడియో ధార్మికత బాగా పెరిగిపోయింది. దీంతో ఆయా చోట్ల 2 గంటలకు పైగా సిగ్నల్స్కు అంతరాయం కలిగింది. 2003లో వీటికంటే 15 రెట్లు శక్తివంతమైన సోలార్ ఫ్లేర్స్ నమోదయ్యాయి. మహిళా జడ్జికి లైంగిక వేధింపులు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని, అనుమతిస్తే గౌరవప్రదంగా చనిపోతానంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని CJI సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఉత్తర్వుల మేరకు సత్వరమే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించారు. జిల్లాలోని బారాబంకీలో నియామకమైన 1.5 ఏళ్ల నుంచి తనపై కొనసాగుతున్న వేధింపులను బాధిత జడ్జి 2.5 పేజీల లేఖలో ప్రస్తావించారు. నాకు ఏమాత్రం జీవించాలని లేదు. 1.5 ఏళ్ల కాలంలో నన్ను జీవోత్సవంలా మార్చారు. నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇంకా మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి లక్ష్యమూ లేదు. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకునేందుకు అనుమతించండి అని అందులో పేర్కొన్నారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాధిత జడ్జి గతంలో పెట్టుకున్న పిటిషన్పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే బాధితురాలిపై వేధింపుల అంశం అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిశీలనలో ఉన్నదని, కమిటీ తీర్మానం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నదంటూ ఆ ఫిర్యాదును ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా బాధితురాలి లేఖపై CJI ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక కోరారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశించినట్లుగా సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. 11 ఏళ్ల బాలుడు తల్లిచే కిడ్నాప్, 6 ఏళ్ల తర్వాత ట్రక్ డ్రైవర్కు దొరికాడు. వాయవ్య ఫ్రాన్స్లోని టోలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరువానలో తడుస్తూ హైవే పక్కగా పేవ్మెంట్పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడిని అనే ఓ ట్రక్ డ్రైవర్ అతడిని చూశాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచ్చిన ట్రక్ డ్రైవర్ అతన్ని దగ్గరకు తీసుకున్నాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా అనుయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతం మొత్తం చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడిని వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. వాళ్ళు బ్రిటన్కు సమాచారం ఇవ్వడం, ఫోటో చూసిన నానమ్మ అలెక్స్ను గుర్తుపట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనంద బాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. అసలు ఏం జరిగిందంటే, అలెక్స్ అమ్మా నాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ వద్దనే ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్రల పేరిట 2017లో స్పెయిన్ తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ముగ్గురు అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్ళిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాత్మిక బాట పట్టినట్లుగా దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్ళినట్లుగా పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాత్మిక సమూహంతో కలిసి
కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధృవీకరించింది. అయితే ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరుకునేందుకు తప్పించుకొని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని 1-2 రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే అతని అమ్మ తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండటం విశేషం. ప్రజలలో సహనశీలత తగ్గుతోంది. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ కౌల్ ఎదుటివారి అభిప్రాయాల పట్ల ప్రజలు సహనం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో నేడు సహనశీలత స్థాయిలు తగ్గుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ధైర్యం కలిగి ఉండటం చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడే బాధ్యత బార్ అసోసియేషన్పై ఉందని అన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో 6 ఏళ్ల 10 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ ఎస్కే కౌల్ ఈ నెల 25న పదవీ విరమణ చేయనున్నారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్భయంగా న్యాయాన్ని అందించిన న్యాయ దేవాలయం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలి అని ఆయన ఆకాంక్షించారు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ కౌల్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మరో 3కి గాయాలయ్యాయి. ఉదయం ఆకివీడులో ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు మద్దతు తెలిపిన అనంతరం స్నేహితుడి కారులో ఎమ్మెల్సీ సాబ్జీ పాలకొల్లు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరుకువాడలోని రైసు మిల్లు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్లకు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. తలకు తీవ్రమైన గాయమై కొన ఊపిరితో ఉన్న ఎమ్మెల్సీ సాబ్జీని స్థానికులు బయటకు తీసి సపర్యలు చేస్తుండగానే కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం. ఎంతో కాలంగా కన్నులు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం కానుంది. విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. నిర్వాసితుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ గృహ నిర్మాణాలను సాకారం చేసే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిర్వాసితుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వారి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విమానాశ్రయ నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 80.48 కోట్లు ఖర్చు చేయనుంది. భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య. కలెక్టర్ గన్మెన్ దారుణ చర్య. కలెక్టర్ గన్మెన్ గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తన భార్య 2 పిల్లలను పిస్టల్తో కాల్చి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు కలెక్టర్ గన్మెన్ కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం ప్రకారం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల రాములు, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడు ఆకుల నరేష్ 2013లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 8 ఏళ్ల క్రితం కోహెడా మండలం ఎర్రగుంటపల్లెకు చెందిన చైతన్యతో ఆయన వివాహం జరిగింది. వీరికి కుమారుడు రేవంత్, కుమార్తె హితశ్రీ సంతానం. భార్య చైతన్య సిద్దిపేట పట్టణంలో ఓ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తుంది.
విధుల్లో లేని సమయంలో నరేష్ ఆన్లైన్ రమ్మీ గేమ్కు అలవాటు పడ్డాడు. డబ్బులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో శుక్రవారం కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో విధి నిర్వహణలో ఉన్న నరేష్ భార్య చైతన్యను స్కూలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు పిల్లలను 9mm సర్వీస్ పిస్టల్తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి తరువాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరుగు పొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా నరేష్ కుటుంబం రక్తపు మడుగులో పడి ఉండటంతో వెంటనే మృతుడి సోదరుడికి డయల్ 100కు సమాచారం అందించారు. చిన్న కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్. బీఆర్ఎస్ అధినేత మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడిన విషయం తెలిసినదే. ఆ ప్రమాదంలో కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక విరిగింది. వారం రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న ఆయనను శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి లోపల నుంచి వీల్చైర్లో కేసీఆర్ను బయటకు తీసుకువచ్చి ప్రత్యేక వాహనంలో బంజారా హిల్స్ నందీనగర్లో ఉన్న నివాసానికి తీసుకువెళ్లారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ధోని జెర్సీ నెంబర్ 7కు రిటైర్మెంట్. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 2 ప్రపంచ కప్లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోనీపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన 7 నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్గా భారత క్రికెట్కు ధోనీ చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు తమ జెర్సీపై 7 నంబర్ వాడేందుకు బోర్డు అనుమతించదు. గతంలో ఆల్ టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ గౌరవార్థం కూడా అతను ధరించిన 10 నెంబర్కు బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ 10 నెంబర్ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురయ్యింది. దీంతో అతను తన నెంబర్ను మార్చుకోవలసి వచ్చింది. జెర్సీ నెంబర్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. కొలెస్ట్రాల్ను కరిగించే బచ్చలాకు. మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి ఒకటి. కానీ బచ్చలి కూరను చాలామంది ఇష్టపడరు. అయితే బచ్చలి కూరలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు. బచ్చలి కూరలో విటమిన్ ఏ, సి, ఈ, కే, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లావనాయిడ్స్కు భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పనిచేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు. హై బీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలి కూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాదు మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలి కూరను తింటే సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అరకును వణికిస్తున్న చలిగాలులు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. శుక్రవారం అరకు లోయలోని కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయం వద్ద
10.9 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 11.8 డిగ్రీలు, పాడేరు మండలం మినుమలూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. భారీ యుద్ధనౌక తయారీకి షిప్ యార్డ్ రెడీ. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారీ యుద్ధనౌకల నిర్మాణానికి విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ 43,000 టన్నుల భారీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వేడుకగా తెలుగు గళ పురస్కారాలు. తెలుగు భాషా వికాసానికి గళంతో కృషి చేస్తున్న పలువురికి శుక్రవారం విజయవాడలో తెలుగు గళ ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో వ్యాఖ్యాతలు, ప్రయోక్తలు, న్యూస్ రీడర్లుగా పనిచేస్తున్న 15 మందికి పురస్కారాలను అందజేశారు. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్. కొత్త సారథిగా హార్దిక్ పాండ్యా. 2024 సీజన్ నుంచే బాధ్యతలు. భారత్ పాక్ జట్లకు షాక్. ఆసియా కప్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఫేవరెట్స్ భారత్ పాకిస్తాన్ జట్ల కథ సెమీఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో భారత్పై, యుఏఈ 11 పరుగుల తేడాతో పాకిస్తాన్పై సంచలన విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా 487 పరుగులకే ఆల్అవుట్. పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 113.2 ఓవర్లలో 487 పరుగులకు ఆల్అవుట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.